హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మహా ఫుడ్ బ్లాగ్స్. ఈరోజైతే ఒక టేస్టీ అలాగే హెల్దీ పర్ఫెక్ట్ లంచ్ బాక్స్ రెసిపీని అయితే చూద్దామండి. ఇదైతే క్యారెట్ రైస్ అండి. ఇదైతే హెల్త్కి చాలా మంచిది, ప్రిపరేషన్ కూడా చాలా సింపుల్ అండి. ముందుగా పైన చూపించిన ఇంగ్రీడియంట్స్ అన్నిటిని అయితే మనం రెడీ చేసి పెట్టుకోవాలండి. ఎలా ప్రిపేర్ చేయాలి అనేది అయితే చూసేద్దాం. స్టవ్ ఆన్ చేసుకొని ఒక బాండీని పెట్టుకొని అందులో ఆయిల్ని యాడ్ చేసుకోవాలి. ఆయిల్ వేడైన తర్వాత పోపు దినుసులు అలాగే బిర్యానీ దినుసులను అయితే యాడ్ చేసుకోవాలి. అలాగే జీడిపప్పు, ఎండుమిర్చి, అలాగే ఒక ఉల్లిపాయను అయితే చిన్న ముక్కలుగా కట్ చేసేసుకొని యాడ్ చేసేసుకోవాలండి. వీటన్నిటిని అయితే మనం ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి. అలాగే ఇందులో కొంచెం కరివేపాకును కూడా యాడ్ చేసేసుకోవాలి. వీటిని అయితే ఆయిల్లో కొంచెం ఫ్రై చేసుకోవాలి. నెక్స్ట్ అయితే ఇందులో తురుముకున్న క్యారెట్ని అయితే యాడ్ చేసుకోవాలండి. ఇలా క్యారెట్ని యాడ్ చేసిన తర్వాత ఇందులో ఒక చిటికెడు పసుపు అలాగే టేస్ట్కి తగ్గట్టుగా సాల్ట్ని అయితే యాడ్ చేసేసుకోవాలి. యాడ్ చేసి ఒకసారి అంతా బాగా కలిసేలా కలుపుకొని క్యారెట్ని అయితే ఫ్రై అవ్వనివ్వాలి ఆయిల్లో. క్యారెట్ అయితే ఫ్రై అయిన తర్వాత నెక్స్ట్ అయితే ఇందులో మనం ఆల్రెడీ ఉడికించుకున్న రైస్ని అయితే కొంచెం చల్లార్చుకోవాలండి. ఈ రైస్ని కూడా మనం అయితే ఇందులో యాడ్ చేసేసుకోవాలి. యాడ్ చేసి అంతా బాగా కలిసేలా కలిపేసుకోవాలి. లాస్ట్లో అయితే ఇందులో కొంచెం కొత్తిమీర అలాగే నిమ్మకాయని అయితే యాడ్ చేసేసుకుంటే టేస్ట్ అయితే చాలా చాలా బాగుంటుందండి. ఇలా చాలా సింపుల్గా అయితే మనం లంచ్ బాక్స్లోకి హెల్దీ అయిన క్యారెట్ రైస్ని అయితే ప్రిపేర్ చేసేసుకోవచ్చు. మీరు కూడా తప్పకుండా ఒకసారి ఈ ప్రాసెస్లో అయితే ట్రై చేయండి. అలాగే మీకు గనక మా వీడియోస్ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మహా ఫుడ్ బ్లాగ్స్.